మనకి మహిమ కలుగును గాక. అలాగే కూడి వచ్చిన మీ అందరూ కూడా యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆన్లైన్లో దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 23వ కీర్తనల గ్రంథము 23వ కీర్తన. ఆమేను. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సమయంలో ఈ చదవబడిన వాక్య భాగాన్ని బట్టి దేవుని సన్నిధిలో మనం ముందుకు కొనసాగుదాం. ఆమేను. హల్లెలూయా. ఇక్కడ చదువుకున్న వాక్యము, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను. హల్లెలూయా. మీ అందరికి మరొకసారి యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికి వందనాలు. అందరూ చక్కగా నా వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని వినండి. కొన్ని నిమిషాలు మాత్రమే దేవుని వాక్యాన్ని మరి మీ ముందు నేను పంచుకోవడానికి సిద్ధపడి ఉన్నాను. ఆమేను. హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట ఎవరు రాస్తూ ఉన్నారంటే, గతంలో కూడా మనం చాలాసార్లు కొన్ని సందర్భాల్లో ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాము. ఈ వాక్యం మనకు పరిచయం ఉన్న వాక్యమే. చెప్పండి, ఏ వాక్యం ఈ వాక్యం? మనకు పరిచయం ఉన్న వాక్యం. అన్న అందరూ కూడా ఆమేను. హల్లెలూయా. పరిచయం ఉన్న మళ్ళీ ఒకసారి ఏం చేయాలంటే దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను. హల్లెలూయా. ఎప్పుడన్నా తల్లి ఆ బిడ్డలు బాధపడుతుంటే నేను ఉన్నానని ఒకసారి చెప్పిద్దా, లేదంటే ఒకసారి చెప్పి ఇంక చెప్పగానే ఉంటుందా? పొదుగులు చెప్తూనే ఉంటుందా? వాడికి నేను చెబుతూనే ఉన్నా, నేను ఉన్నానని చెబుతూనే ఉన్నా. ఆడైనా ఇంకా ఆ మనాది బాటిల్లా, ఆ దిగులు బాటిల్, ఆ చింత బాటిల్ అని ఏం చేస్తాం మనం? పక్కమ్మటోళ్ళు పిలిచాలా చెబుతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఈ పక్కమ్మటోళ్ళు కూడా ఏమంటారంటే, నీకేమైందిరా, మీ అమ్మ ఉంటానంటే, మీ అమ్మ తోడుగా ఉంటానంటే, మీ నాన్న తోడుగా ఉంటున్నానంటే నీకేమైంది, దెబ్బ నీకు అని అంటారు కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను. హల్లెలూయా. అలాగే దేవుడు ఈరోజు మనతోటి ఏమనుకుంటున్నాడంటే, మరలా ఒకసారి ఆయన కాపుదలను గురించి, ఆయన మన మీద చూపుతున్న ప్రేమను గురించి ఆయన వివరించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వాస్తవానికి నేను ప్రిపేర్ అయిన వాక్యం వేరేది, కానీ దేవుడు ఆరాధన చేసి ఇక్కడ నిలబడ్డ తర్వాత దేవుడు నాకు ఇచ్చిన నడిపింపు వాక్యము ఇది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను. హల్లెలూయా. అక్కడ చక్కగా చెబుతూ ఉన్నాడు, యెహోవా నా కాపరి. ఆమేను. హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవానికి మరి దావీదుకి ఎవరు కాపరిగా ఉన్నారు అని అంటే, దేవుడే తనకు కాపరిగా ఉన్నాడంట. చెప్పండి, ఎవరు కాపరిగా ఉన్నారట? ఆమేను. హల్లెలూయా. మరి ఇప్పుడు ఈ నివాస స్థలం ఎక్కడండి? మీరు చెప్పండి, నివాస స్థలం ఎక్కడ? దావీదు నివాస స్థలం ఎక్కడ మీరు చెప్పండి? అడవుల్లో. ఆమేను. హల్లెలూయా. గొర్రెలు కాసేవాళ్ళు ఎక్కడుంటారయ్యా అంటే, గొర్రెల కాపరి ఎక్కడుంటారయ్యా అంటే వాళ్ళు ఎడారిలో ఉంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. అవునా? ఎడారిలో ఉంటారు. ఎక్కడ ఉంటారు? ఎడారిలో ఉంటారు, గుట్టల్లో ఉంటారు, తర్వాత అడవుల్లో ఉంటారు, తర్వాత లంకల్లో ఉంటారు. లంకలు అంటే నదిలో పెద్ద నది ఉందనుకో, అటుపక్క ఇటుపక్క పాయబారిద్ది, మధ్యలో ఏముంటుంది? లంక ఉంటుంది. అలాంటి లంకల్లో ఏం చేస్తారంటే వీళ్ళు ఉంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కడ ఉంటారు? కొంచెం మీరు చెప్పాలి. మీరు చెబితే నేను ఇంకొంచెం లోతుగా చెప్పడానికి ఇష్టపడతా. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను. హల్లెలూయా. ఇలాంటి ప్రదేశాల్లో ఇప్పుడు వీళ్ళకి జ్వరం వచ్చిన ఆదరణ దొరికిద్దా? మీరు చెప్పాలి. జ్వరం వచ్చిన ఆదరణ దొరికిద్దా? ఆదరణ దొరికిద్దా? లేదంటే ఏదన్నా దెబ్బ తగిలిన ఆదరణ దొరికిద్దా?
లేదంటే వాళ్ళకి ఆ సమయంలో ఏదైనా శ్రమ వచ్చిందనుకో, ఆ శ్రమలో ఆదరించవలసిన వారు కానీ, బలపరచవలసిన వారు కానీ, వాళ్ళను కొంచెం ధైర్యపరిచే వాళ్ళు కానీ ఎవరన్నా ఉంటారా అని అడిగితే మీరు చెప్పండి, మిమ్మల్ని నేను అడుగుతున్నా, చెప్పండి, ఎవరన్నా ఉంటారా? వాళ్ళు బాధపడుతున్నప్పుడు ఆ ఎడారిలో వారిని ఆదరించడానికి, ఓదార్చడానికి, దగ్గర తీసుకోవడానికి, కౌగిలించుకోవడానికి, కొంచెం బలపరచడానికి ఎవరన్నా ఉంటారా అంటే ఎవరో ఉండరు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒకటి చెప్పనా, దావీదు కూడా గొర్రెలు కాసే కాపరి. ఆమేను. హల్లెలూయా. దావీదు కూడా గొర్రెలు కాసే కాపరి. అంటే తనకు అన్నలు ఉన్నారు, అలాగే తండ్రి ఉన్నాడు, తల్లి ఉంది. ఆమేను. హల్లెలూయా. తను యోధా గోత్రంలో పుట్టినవాడు, అంటే తన గోత్రానికి సంబంధించిన బలము తనకు చాలామంది ఉన్నారు. కానీ ఆయనకి ఎవరి వలన ఎటువంటి ఆదరణ కానీ, ఎటువంటి నెమ్మది కానీ, ఎటువంటి సమాధానం కానీ, లేదంటే ప్రేమ అనురాగాలు కానీ ఇవి ఏవి తనకి లేవు. తనకి ఇవేవి కూడా లేవు. అయితే మరి ఏముందయ్యా అంటే, ఒకటే, తను ఆ ఎడారిలో దేవుణ్ణి వెంబడించడం నేర్చుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేను. హల్లెలూయా. అందుకని ఈ పాట పాడుతున్నాడు. అందుకని ఈ పాట ఇది ఒక పాటలాగా పాడాడు భక్తుడు. ఎవరు? యేసన్న గారు పాడారు ఆ పాట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ వచనాలు మొత్తం ఎత్తిపట్టి ఏం చేసేవాడంటే, అప్పట్లో దావీదు పాడాడు, తర్వాత యేసన్న గారు పాడారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేను. హల్లెలూయా. ఏం చేశాడయ్యా అంటే, అతను కాపరగా ఉన్నప్పుడు దేవుడే తనకు కాపరగా మారాడట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేను. హల్లెలూయా. దావీదు ఒంటరిగా ఉన్నప్పుడు దావీదుకు దేవుడు ఏమయ్యాడంటే, దేవుడే కాపరిగా మారాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేను. హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా? మనమందరం పాపములో శాపములో మరిగి ఉండగా మనం చచ్చిపోతే పరలోకం వెళ్ళకుండా నరకానికి వెళ్తామని దేవుడే తన సింహాసనాన్ని విడిచి మనందరి కోసం వచ్చిన దేవుడమ్మ ఆయన. ఏ దేవుడైన? మనందరి కోసం వచ్చిన దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుణ్ణి నువ్వు సరిగా చూడగలిగితే, ఆయన సరిగా నువ్వు గమనించగలిగితే, ఆయన సరిగా నువ్వు పరిశీలన చేయగలిగితే అసలు నీకు ఏడుపే రాదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎందుకో చెప్పనా, ఏడుపు రాదులే కానీ సంతోషకరమైన దుఃఖం మనకు వచ్చింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. సంతోషంతో కూడిన దుఃఖము అంటే అందరు నన్ను విడిచిపెట్టినా, అందరు నన్ను వెలివేసినా, అందరు నన్ను త్రోసివేసినా నువ్వు మాత్రం నాకు తోడుగా ఉన్నావనే సంతోషకరమైన దుఃఖము అంటారు దాన్ని. ఆమేను. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు జీవితంలో జరిగింది అదే. తనకి ఉండవలసిన వాళ్ళందరూ ఉన్నారనే కానీ తను ఎందుకు పనికిరానివాడని గొర్రెల కాయటానికి ఆ బాధ్యతను తండ్రి అప్పగించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేను. హల్లెలూయా. అలాంటి ఎందుకు పనికిరాని ఆ దావీదు విషయంలో దేవుడే కాపరగా మారాడు. ఆమేను. హల్లెలూయా. వాస్తవానికి తనకి ఎవరి కాపుదాలు ఉండాలి? తండ్రి బాధ్యత ఉండాలి. ఇంకా ఎవరి కాపుదాలు ఉండాలి? అన్నల కాపుదాలు ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇంకా ఎవరి బాధ్యతలు ఉండాలి? బంధువులు, స్నేహితులు, వీళ్ళందరి బాధ్యత ఉండాలి. కానీ ఆయనకి ఎవరి బాధ్యత లేకపోయినా ఎవరు బాధ్యత తీసుకున్నారంటే దేవుడే బాధ్యత తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని గణపరచొచ్చుగా. అర్థమవుతుందా దేవుని వాక్యం? ఎవరు తీసుకోవాలి నీ బాధ్యత? నేను మిమ్మల్ని ఈరోజు యథార్థంగా అడుగుతున్నా, మీ బాధ్యత ఎవరు తీసుకోవాలని మీరు కోరుకుంటున్నారు? చెప్పాలి మీరు. ఎవరో తీసుకోవాలి మీ బాధ్యత? మనుషులు తీసుకోవాలా? అది భర్త అయినా సరే, అది భార్య అయినా సరే, అది కొడుకైనా సరే, అది కోడలైనా సరే, అది కూతురైనా సరే, ఎవరు మీ బాధ్యతలు తీసుకోవాలని మీరు ఆశపడుతున్నారు? చెప్పట్లా. మనుషుల వైపు చూస్తున్నారా, దేవుడి వైపు చూస్తున్నారా అనేది నాకు ఇప్పుడు తేలాలి. ఆమేను. హల్లెలూయా. అది నేను చెప్పేది ఏంటంటే, మనము దేవుని బాధ్యతను కోరుకునే వారిగా మనం ఉండాలి. ఆమేను. హల్లెలూయా. మనుషులు మనకి ఎవరో శాశ్వతం కాదని
దేవుని లేఖనాలు చెప్పగానే చెబుతూనే ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని మనం ఎవరి బాధ్యతను కోరుకోవాలంటే, ఎవరి ప్రేమ, ఎవరి తోడు, ఎవరి సవాసం, ఎవరి నీడ మనకు కావాలి, ఎవరి సన్నిధి మనకు కావాలని కోరుకోవాలంటే దేవుడు సన్నిధి, దేవుడు తోడు, దేవుని కాపుదల కోరుకునేవారిగా మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనకి కొన్ని బాధలు రాంగలోనే చాలా బాధపడుతూ ఉంటాం. మంచిదే, దేవుని స్తోత్రం కలుగును గాక. బాధపడటం అనేది జరగాలి, హృదయం అనేది నలుగుతూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హృదయం అనేది నలిగితేనే, అది శ్రమల కొలిలోకి పోతేనే మనము సువాసనగా తయారు చేయబడతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవునికి ఇంపైన సువాసనగా మనం మార్చబడగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా. అదంతా మంచిదేలే, కానీ మనము ఎంతవరకు బాధపడాలి అని అంటే కొంతవరకే మనము బాధపడాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దామా? ఆమేన్. హల్లెలూయా. మన ఈ మధ్యకాలంలో జగన్ గారిని పిలిచి TV9 వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఒక మాట అడిగాడు. ఏమని అడిగాడంటే, మీరు రాష్ట్రానికి సీఎం కదా, మరి చాలామంది నీ మీద నిందలేస్తారు కదా, చాలామంది నిన్ను అవమానిస్తారు కదా, నానా విధాలుగా నిన్ను ఇబ్బందులు పెడుతున్నారు కదా, నానా విధములైన సూటిపోటి మాటలు మాట్లాడుతున్నారు కదా, మీకు వీటన్నిటి విషయంలో మీకు అసలు ఒత్తిడి ఏమి ఉండదా అని అడిగితే అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను ఇవన్నీ అలాగా వింటాను, ప్రేయర్ ఎక్కువ చేస్తాను, దేవుడికి వదిలేస్తాను అని అన్నాడు. ఏమన్నాడు? మనం చేసేది ఏముందని అన్నాడు. మనం ఏమన్నా చేయగలుగుతామా? తిట్టేవాడిని మనం ఆపగలుగుతామా? లేదంటే శ్రమ అయినా, ఇబ్బంది అయినా, ఏదైనా మనం ఆపగలుగుతామా? నేను ఎక్కువగా ప్రార్థన చేసి దేవునికి వదిలేస్తానని అన్నాడు. అసలు ఆ మాట ఎంత గొప్ప మాట అంటే అంత పెద్ద మాట, అది ₹1 కోటి మాట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చూడండి, ఆయన గురించి గొప్పగా చెప్పడం కాదులే, కానీ ఎప్పుడు నవ్వుతానే కనపడతాడు. ఎప్పుడు నవ్వుతానే కనపడతాడు. మనం కూడా ఎప్పుడు నవ్వుతానే కనపడదుము గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పొద్దుగూకులు శ్రమ వైపు మనం చూడకూడదండి, ఇబ్బంది వైపు మనం చూడకూడదు. రేపేం జరిగిద్దో మనకు తెలియదు కనుక ఇక మనం ఏం చేయాలంటే ఈరోజు సంతోషంగా ఉండటమే. దేవుడు ఈరోజు ఇచ్చాడు కదా, ఈరోజు సంతోషంగా ఉండు, ఈరోజు ఆనందంగా ఉండు, ఈరోజు సంతోషంగా దేవుని సన్నిధిలో గడుపు, ప్రభువును స్తుతించు, ఆరాధించు, ఘనపరచు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ బిడ్డల గురించి నువ్వు చింతిస్తావేంది? నీకు బిడ్డనిచ్చింది ఎవరో ఏక మరి వాళ్ళ సంగతి దేవుడే చూసుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. లోకంలో ఒక సామెత ఉంది, నారు పోసినోడు. మరి ఆ పని దేవుడైతే మరి నేనే నీళ్ళు పెడతా, నువ్వు ఆగు ప్రభువా, నువ్వు అసలు ఆగు, నీకు నీళ్ళు పెట్టడం చేతగాట్లేదులే, కానీ నీకు అసలు నీళ్ళు పెట్టడం చేతగాట్లే, నువ్వు అసలు సరి ఎరివేయడం చేతగాట్లేదు, నేనే వేస్తానంటే అప్పుడు ఏమొచ్చిందో చెప్పనా? నీరసం వచ్చింది. మనకేమొచ్చింది? దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నేను నేర్చుకున్నదే మీకు చెప్తున్నానండి. మొన్న గ్రేసీకి ఏమొచ్చిందంటే సడన్గా ఊపిరి అట్లా నా ప్రాణం పోతుందేమోనని లేచి అర్ధరాత్రి లేచి 12 ఏడుతుంది. ఎగదంతుందేక ఇంకా ఆ వంతున మోకరించి ప్రార్థన చేసాం, హాస్పిటల్కి వెళ్ళా. దేవుని స్తోత్రం కలుగును గాక. గంట సేపు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు రిలీఫ్ ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. విడుదల ఇచ్చాడు. మొన్న సోమవారం మంగళవారం జరిగింది, గురువారం 2 రోజులు, ఈ 2 రోజుల క్రితమే జరిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ఏమీ చేసేది ఏమీ లేదండి. అందుకనే దావీదులాగా మనం ఏం చేయాలంటే దేవుణ్ణి కాపరిగా మనం చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ఒంటరి వాళ్ళం ఎప్పుడైపోతామో అప్పుడే దేవుడి కాపుదల మనకు మెండుగా ఉంటుంది. దావీదు ఒంటరివాడయ్యాడు, దేవుని కాపుదల వచ్చిందంతే. దేవదూతల పరిచర్య దావీదుకు వచ్చింది, దేవుని అభిషేకం దావీదు మీదకి వచ్చింది.
ఇక దావీదు మీద దేవుడే దావీదును రాజుగా చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అసలు ఏం ఆదరించడం కాదు, ఏనే ఆదరించేవాడిగా దేవుడు మార్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అసలు ఏన ప్రజలు వచ్చి ఆదరించడం కాదు, ఏనే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా దేవుడు అభిషేకించి వాడుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్న వారందరూ కూడా, ఆ దేశంలో ఉన్న వారందరూ కూడా, మాకు ఫలానా సమస్య అయ్యా, మాకు ఫలానా ఇబ్బంది, అందరు నా వైపు చూడండి, నాకు ఫలానా సమస్య, నాకు ఫలానా ఇబ్బంది, నాకు ఫలానా పోరాటం. ఇక వచ్చి వాళ్ళ సమస్యలు ఎవరికి చెప్పుకుంటున్నారు? దావీదుకి చెప్పుకుంటున్నాడు. దావీదు స్థాయి ఎదిగిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. అవును, మనం ఒంటరి వాళ్ళం అయినప్పుడే ఇంకా కొంతమందిని మనం ఏం చేయగలుగుతామంటే ఆదరించగలుగుతాం. ఇంకా కొంతమందిని ఏం చేయగలుగుతామంటే బలపరచగలుగుతాం. ఇంకొంతమందిని మనం ఏం చేయగలుగుతామంటే దేవుని సన్నిధికి మనము నడిపించగలుగుతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఒంటరి అయిపోయిన వాళ్ళ ఆ ఎడారిలో ఉన్నవారికి ఎటువంటి ఆదరణ కానీ, నెమ్మది కానీ, సమాధానం కానీ ఇవేవి ఉండవండి. వర్షం వస్తే వాళ్ళు తలదాచుకోవడానికి ప్లేస్ ఉండదు. ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు ఏమని చెప్తున్నారు? ఇప్పుడు మీరు ఎడారిలో ఉండొద్దు అని అంటున్నారు. ఏమన్నారు చెప్పాలి మీరు అందరూ కూడా. ఉరుములు మెరుపులు 11 గంటలకల్లే, లేదంటే 12 లేదంటే రేపు మీ ప్రాంతంలో ఉరుములు మెరుపులు ఎక్కువగా ఉంటాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడిద్ది. మీరు ఇంట్లో నుంచి బయటికి రావద్దు, ఎడారిలోకి వెళ్ళొద్దు అని చెప్తారు. ఆమేను, హల్లెలూయా. ఇక బయట గాలి, విపరీతమైన గాలి, ఉరుములు మెరుపులు, ఈ అసలు నక్కలు, ఆమేను, హల్లెలూయా, వీళ్ళు ఎక్కడ పండుకోవాలనుకున్నారని. ఇక ఇప్పుడు పులులు సింహాలు కూడా ఊళ్ళలోకి వస్తున్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమవుతున్నాయి? పులులు సింహాలు కూడా ఊళ్ళలోకి వస్తున్నాయి. ఇప్పుడు ఈ కాపరి ఎక్కడ ఉండాలండి? ఎడారిలో ఉండాలి. ఆమేను, హల్లెలూయా. అందుకనే ఇప్పుడు వీళ్ళకి మనుషులు కాపుదల సరిపోయిద్దా? సరిపోదు. ఎవరి కాపుదల కావాలి? దేవుని యొక్క కాపుదల కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. అంత భయము, దిగులు, చింత, ఆందోళన, వేదన, ఎడిపోతే ఏం జరిగిద్దో, వదిలిపెట్టిపోతే ఏం జరిగిద్దో అన్న ఈ భయాలన్నీ వారి మీద ఏలుబడి చేస్తూ ఉంటాయి. కానీ అలాగ ఏలుబడి చేస్తున్న దావీదు కూడా గొర్రెలు కాస్తున్నప్పుడు ఏమొచ్చింది? సింహం వచ్చింది, ఎలుగుబండి వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. వాటి మీద యుద్ధం చేశాడు దావీదు ఆ సమయంలో. అందుకనే దేవుడు ఏం చేశాడంటే, దేవుడు దావీదుకి కాపుదలగా ఉన్నాడు, దేవుడే కాపరగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. మన మీద సింహం లాంటి సమస్యలు మన మీదకు వస్తాయి, ఎలుగుబండి లాంటి సమస్యలు మన మీదకు వస్తాయి, నక్కలు లాంటి సమస్యలు. అంటే గుంట నక్కలు అంటారు తెలుసా? గుంట నక్కలు ఏం చేస్తాయి? అవి కనపడ గుంటలు తెస్తూ ఉంటాయి. ఆమేను, హల్లెలూయా. ఇలాంటి గుంట నక్కలు మన ఇళ్ళ మీదకు పడతా ఉంటాయి. ఇలాంటివన్నీ మన మీద దాడి చేస్తూ ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంటమా ఏదో అంటారు కదా, దాన్ని ఏమంటారు? అయ్యి కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక ఆ ఎడారిలో ఆ కాపరి మీదకి ఏమేమైతే ఏలుబడి చేస్తాయి, ఇలాంటి పోరాటాలన్నీ కూడా సంఘం మీద ఏలుబడి చేస్తూ ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే మనం దేవుణ్ణి కాపరగా పెట్టుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుణ్ణి కాపరగా మనము చేసుకోవాలి. ఆమేను, హల్లెలూయా. అందుకనే గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను, నీ దొడ్డు కారయో నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే, నీ దొడ్డు కారయో నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే, ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన
అందరం పాడదామా? ఆమె ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. నా శత్రువులా ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు. నా శత్రువులా ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు. నీతో నేను నీ మందిరములో నివాసము చేసేద చిరకాలము. చెబుదామా? నీతో నేను నీ మందిరములో నివాసము చేసేద చిరకాలము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడానికే స్తోత్రము. చెబుదామా? ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడానికే స్తోత్రము. ఆనందమే పర యేసయ్యా నీలో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కీర్తన భాగాన్ని బట్టి ఈ పాట రాశారు యేసన్న గారు. దీంట్లో ఏ భావం అయితే ఉందో దాన్ని బట్టే. అందుకనే అక్కడ ఏమని ఉందంటే, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను ఏం చేస్తాడంట? పరుండ చేస్తాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అంటే దేవుడు మన ఎక్కడ నిలబెడతాడంటే పచ్చిక గల చోట్ల. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. పచ్చిక గల చోట్ల ఆయన మన ఏం చేస్తాడంటే పరుండ చేస్తాడట. దేవునికి మహిమ కలుగును గాక. ఆల్రెడీ దేవుడు మన జీవితంలో ఆ పని ఎప్పుడో చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తాడంటే ఎక్కడున్నాము మనం? దేవుడు మన ఎక్కడ తీసుకొచ్చి పెట్టాడంటే ఐగుప్తు నుండి తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడంటే పాలు తేనెలు ప్రవహించే దేశం. అంటే సార్వత్రిక సంఘములో దేవుడు నిన్ను నన్ను ఉంచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మనకి ఎక్కడయ్యా నెమ్మది? ఎక్కడయ్యా మనకు సమాధానం? ఎక్కడ మనకు సమృద్ధైన ఆహారము దొరికేదయ్యా అంటే దేవుని యొక్క మందిరంలోనే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆ స్థలాల్లో నుంచి దేవుడు పచ్చిక గల చోట్ల ఆయన మన్ని పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దానికన్నా ముందు ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి. కాపరి ఏం చేస్తాడంటే గొర్రెలకు ఎక్కడైతే సమృద్ధి అయిన ఆహారము, ఆరోగ్యకరమైన ఆహారము, ఎక్కడైతే క్షేమం ఉంటుందో అక్కడ వాటిని ఏం చేస్తాడమ్మా? ఏం చేస్తాడు? వాటిని ఏం చేస్తాడు? అక్కడ వాటిని పెడతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడ ఏముంటదంటే పచ్చిక బయలు, అంటే పచ్చి మేత. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే సమృద్ధి అయిన మేత. తర్వాత నీళ్లున్న ప్లేస్ని చూస్తాడు. ఆమేన్. హల్లెలూయా. తర్వాత శాత తీర్చుకోవడానికి చెట్టున్న స్థలాన్ని చూస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే అవి మేత తిన్న తర్వాత నీళ్లు తాగాలి. నీళ్లు తాగిన తర్వాత ఎక్కడ పండుకోవాలి? చెట్టు కింద పండుకోవాలి. ఈ ప్లేసులు ఉన్న చోట్ల మాత్రమే కాపరులు వారి యొక్క గొర్రెలను కాస్తూ ఉంటారు. మీరు కనిపెట్టండి.
వాస్తవానికి ఎక్కడ ఉంటుంది? పచ్చిక బయలు ఎక్కడ ఉంటుంది అంటే నది ఉన్న చోటే ఉంటుంది. అక్కడే పచ్చటి గడ్డి మొలుస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడే దానికి సమృద్ధి అయిన మేత దొరికింది, అక్కడే దానికి నీళ్లు దొరుకుతాయి, అక్కడే చెట్లు ఉంటాయి, అక్కడే నీడ ఉంటుంది. అందుకని వీళ్ళు కూడా ఏం చేస్తారంటే అక్కడే ఏం చేస్తారంటే మైదానాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఏం చేసుకుంటారు? మైదానాన్ని ఏర్పాటు చేసుకుంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అవునా కాదా? ఇది నిజమా? నిజం కాదా? నిజమన్న దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనకి ఎప్పుడో కాపరయ్యాడు. మనకి గతంలో ఏం లేదు, దేవుడు అనేవాడు మనకు లేడు. ఆమేన్, హల్లెలూయా. గతంలో మనకి ఏం లేదంటే దేవుడు కరువే, ఆత్మీయత కరువే, అన్ని దేవుని సన్నిధి కరువే, పరిశుద్ధాత్మ కరువే, దేవుని బిడ్డల సవాసం మన కరువే, అన్నీ కరువే. దేవుని స్తోత్రం కలుగును గాక. బయట ఉన్న మనము, ఐగుప్తిలో ఉన్న మనము అంటే లోకంలో ఉన్న మన్ని దేవుడు తీసుకొచ్చి ఎక్కడ తీసుకొచ్చి పెట్టాడంటే పచ్చిక గల చోట్ల ఆయన మన్ని పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మనకు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఏం దొరుకుతున్నాయి అంటే వాక్యం అనే ఆహారం దొరుకుతుంది. పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఏం దొరుకుతుందంటే నీళ్ళు అనే వాక్యం దొరుకుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. వాక్యం మనకి ఏమిచ్చిద్దంట? ఆరోగ్యాన్ని ఇచ్చిద్ది. ఇందాక మనం చెప్పాం కదా, నీవు పలికితే నాకు మేలయ్యా. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఎలా ఉన్నాడు? ఆయనే మేఘంగా ఉన్నాడు, ఆయనే మనకి చెట్టుగా మారాడు, ఆయనే మనకి నీడగా మారాడు, ఆయనే మనకి మేఘంగా మారాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మేఘం కింద ఏముంటదండి? ఆరోగ్యం ఉంటది. ఎండ కాసి కాసి మేఘం రంగులోనే అనిపించింది. అంటే ఒక్కసారిగా ఊపిరి పీల్చుకొని వదిలినట్టుగా అనిపించింది. అంటే ఎక్కడ లేని ఆరోగ్యం మనకి వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన మనకి కాపరిగా ఉన్నాడు, ఆయన మనకి కాపరిగా చేసుకున్నాం కాబట్టి ఆమేన్, హల్లెలూయా. ఇదిగో ఈ పచ్చిక బయలు దగ్గర మన దేవుడు ఉంచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే దేవుని సన్నిధిలో మనందరిని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడంటే ఆరోగ్యం ఉన్న చోట, మేత దొరికే చోట, నీళ్లు దొరికే చోట దేవుడు మనం ఏం చేశాడంటే ఇక్కడ పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా? ఆయనే మనకి మంచి కాపరి. ఇంకెవరో మన సరిగా కాయరు, ఇంకెవరో మన ఆరోగ్యాన్ని చూడరు, ఎవరో మన క్షేమాన్ని చూడరు, ఎవరో మన మంచి చెప్పలో చూడరు. నమ్మకమైన వాడు, నమ్మదగిన వాడు యేసయ్య ఒక్కడ మాత్రమే. చెప్పండి కూడా దేవుడు నామమున గాక. మీరు అవునన్నా అనినా అనకపోయినా, ఆమె నిన్నా అనకపోయినా ఇదే సత్యము, ఇదే నిజం. ఇప్పుడు నమ్మితే స్తోత్రం చెప్పండి. నవ్వుతా చెబుతారేమనంటే మాకేంది బాధ అన్నట్టు స్తోత్రం చెబుతున్నాయి. దేవుడు స్తోత్రం కలుగును గాక. మీ విశ్వాసాన్ని బట్టే దేవుడు కార్యం చేయును గాక. ఆమేన్, హల్లెలూయా. అవును, మన విశ్వాసం ఎలాగ స్థిరపరచబడాలి. అవును, నాకెవరున్నా లేకపోయినా నువ్వు ఉంటే నాకు చాలయ్యా, నువ్వు ఒక్కడవ నాకు చాలు. దేవుడి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఒక్కడవ నాకుంటే చాలు, నువ్వు ఉంటే నాకు చాలు. ఆ పాట పాడతాం కదా, నువ్వు ఉంటే చాలు మనం పాడతాంలే కానీ మళ్ళీ ఎవరైనా దూరం అయిపోతే ఏమో బాధ వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఉంటే చాలయ్యా అది మనం పాడాలి. ఆ పాటకు తగ్గట్టు కూడా మనం ఏం చేయాలి? బ్రతకడానికి ఇష్టపడాలి. నువ్వు దేవుని కోసం నిలబడి నీ కోసం దేవుడే వారందరిని కూడా నడిపిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆ జీవితంలో దేవుని కోసం నిలబడ్డప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా చాలా మంది మనం ఏం చేస్తారంటే వదిలేస్తారు. దేవుని కోసం మనం నిలబడ్డప్పుడు మన విషయంలో దేవుడి కోసం మనం నిలబడ్డప్పుడు చాలామంది మనం ఏం చేస్తారంటే వదిలేస్తారు. కానీ ఈ వదిలేసిన వారే మరలా తిరిగి వచ్చేటట్లుగా దేవుడే చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకో చెప్పనా? మన విలువేందో వాళ్ళకి తెలిసేటట్లు చేస్తాడు. నన్ను కూడా అందరూ విడిచిపెట్టారని దేవుని నమ్ముకున్నప్పుడు అందరూ విడిచిపెట్టారు. ఇప్పుడు అందరూ నా విలువను వాళ్ళే తెలుసుకునేటట్లుగా దేవుడు చేస్తున్నాడు. అది మనం చేస్తే వచ్చేది కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడే ఆ కార్యాన్ని నన్ను ప్రేమించండి. ఎవరు ప్రేమిస్తారు? నన్ను ఆదరించంటే ఎవరు ఆదరిస్తారు? నన్ను దగ్గర తీసుకుంటే ఎవరు తీసుకోరు? ఆమేన్, హల్లెలూయా. దేవుడు పరలోకం నుండి
ఒక మాట పలకాలి, పో ఏలియా పాస్టర్ని ఆదరించని చెప్పాలి. ఏలియా పాస్టర్కి నువ్వు తోడుగా నిలబడమని దేవుడు చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మనం కోరుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఏం కోరుకోవాలి మనం? నువ్వు చెప్పాలయ్యా. ఆమేన్. హల్లెలూయా. నేను చెబితే మారయ్యా, నేను చెబితే నన్ను ప్రేమించే వాళ్ళు ప్రేమించవలసిన బాధ్యతలు ఉన్నా కానీ కొంతమందిని మనం ప్రేమించరు. ఆమేన్. హల్లెలూయా. పట్టించుకోవాల్సిన బాధ్యత ఉన్నా కానీ పట్టించుకోరు. ఆమేన్. హల్లెలూయా. అందుకనే మనం ధైర్యంగా ఎవరి వైపు చూడాలంటే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ మన జీవితాన్ని కొనసాగించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. శిష్యులందరూ నువ్వు పోతే ఎట్టయ్యా అని అన్నారు యేసు ప్రభుని. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, ఇదిగో నేను వెళ్తున్నాను, అయితే సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అని అన్నాడు. వెళ్తున్నానని చెప్తున్నాడు, సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అని అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అవును, ఆయన ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఉన్నాడండి, ఆయన ఉన్నాడు. ఆయన కార్యాలు చాలా బలమైనవి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన కార్యాలు చాలా రుజువైనవి. దేవునికి మహిమ కలుగును గాక. మన సభలో 2 నెలలు అయింది ఒక పాస్టర్ గారు తన సంఘాన్ని విడిచిపెట్టి ఆరాధనని కాదనుకొని, సేవ వద్దనుకొని, ఆరాధన వద్దనుకొని 2 నెలలు అయింది ఆగిపోయి. 2 నెలల నుంచి విశ్వాసులు కూడా ఏమైపోయారంటే చల్లా చెదరం అయిపోయారు. అంటే చల్లా చెదరం అంటే ఇక వాళ్ళకు కూడా ప్రార్థన లేదు. అసలు ఒకరోజు చేయకపోతే, 2 రోజులు చేయకపోతే, 3వ రోజు ప్రార్థన చేయబోద్ది కాదు మనకి. ఆమేన్. హల్లెలూయా. కానీ ఇప్పుడు వాళ్ళకు కూడా ఏమి లేదు, ఈ దైవజనుడు రాట్లా, దైవజనురాలు రాట్లా. ఇప్పుడు సంఘం అంతా కూడా ఏమైపోయిందంటే నిరాశకు గురైపోయింది. ఆమేన్. హల్లెలూయా. నిరాశకు గురైపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళ కుటుంబ సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి అలాగా తన హృదయాన్ని కఠినం చేసుకొని సంఘానికి దూరం అయిపోయాడు. కానీ రాత్రి జరిగిన సభకి, వాక్యానికి అతను దర్శించబడి పేదయ్య గారి కాళ్ళ మీద పడేసి ప్రార్థన చేయించుకొని మళ్ళీ మారు మనసు వచ్చేసింది. ఆ తెల్లారి నుంచి ఇక ఆ తర్వాత వారం నుంచి చక్కగా ఆరాధనలు నడిపిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. చక్కగా ఆరాధన నడిపిస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు మనం పెట్టిన సభ ద్వారా ఏం జరిగిందంటే వాళ్ళకి పోగట్లేదని బాధపైన కొంచెం అది బాధ ఉన్నా పర్వాలేదులే, కానీ ఒక దైవజనుడు విడిపించబడ్డాడు. మరలా తిరిగి సంఘం కట్టబడ్డది. ఇప్పుడు చక్కగా ఆరాధన జరుగుతుంది. నేను వచ్చేటప్పుడు కూడా ఆరాధన జరుగుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మరొక సేవకుడు, నేను పలానా విషయంలో తప్పులు చేస్తున్నాను, ఆ మెసేజ్ ద్వారా నేను విడుదల పొందానని నాకు ఫోన్ చేసి నిన్న నా దగ్గరకు వచ్చి అర్ధగంట గడిపి సాక్ష్యం చెప్పి వెళ్ళిపోయాడు. చాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం డబ్బులు పెట్టిన ఖర్చులకి ఇక్కడ ఎవరు మారు మనసు పొందినా పొందకపోయినా, ఇక్కడ ఎవరు వచ్చినా రాకపోయినా, దేవుని స్తోత్రం, ఒక సేవకుడు బలపడ్డాడు, ఒక సంఘం మరలా తిరిగి కట్టబడది. మరొక సేవకుడు బలపడ్డాడు. చాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. మా దైవజనుడు పేదరాయ్య గారు నేర్పుతున్న విషయం ఏంటంటే దైవజనుడు బాగుపడితే సంఘం అంతా కూడా బాగుపడింది. చెప్పండి ఏది? ముందు దైవజనుడు విడుదల పొందితే సంఘం అంతా కూడా విడుదల పొందింది. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం పెట్టిన ఆ సభ ద్వారా ఈ కార్యాలు జరిగినాయి. ఈ కార్యాలు నాకు వినపడ్డాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. నేనేంటంటే నేను బాధపడుతూ ఉండగా దేవుడి కార్యాలు నాకు వినిపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మనం అందరం ఎక్కడున్నామంటే పచ్చిగా గల చోట్ల ఆయన మన ఏం చేస్తున్నాడు? కరుణ చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి, మీకు ఎవరు కాపరిగా ఉండాలి? యేసయ్య కాపరిగా ఉండాలి. మీరు ఈ మాటలు మీరు పునాదులుగా వేసుకోండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఉంటే చాలయ్యా అని దేవుడినే మనకి ఉంటే చాలయ్యా అని మనం ఏం చేయాలంటే మన విశ్వాసాన్ని, మన భక్తి జీవితాన్ని అలాగ మనం కట్టుకున్నప్పుడు అందరూ కూడా ఎక్కడికి వస్తారంటే మన దగ్గరికి విడిచిపెట్టిన వాళ్ళందరూ వస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. అరే పనికి మాలోడే అని తిట్టిన దావీదుని అన్నలు ఇప్పుడు వచ్చి, రాజా మాకు పని ఉందని చెప్పాల్సి వస్తుంది. ఏమవుతుంది? రాజా యేసోపుని కూడా అన్నలు అలాగే అమ్మారు. వచ్చి, అయ్యా
మరి అన్నలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు కూడా తీసుకురమ్మంటారా అంటే ఎంతమంది ఉన్నారు అంతమందిని తీసుకొని రమ్మన్నాడు యేసు. ఆమేన్ హల్లెలూయా. యోసేపును కూడా ఏం చేశారు అన్నలు? వెలివేశారు, అమ్మేశారండి. యోసేపును కూడా ఏం చేశారంటే అమ్మేశారు. దేవుడు స్తోత్రం కలుగును గాక. కానీ యోసేపుని ఏం చేశాడంటే, యోసేపుని దేవుడు ఏం చేశాడంటే వాళ్ళందరిని పోషించేవాడిగా దేవుడు చేశాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. మనం అనుకుంటాం, అందుకనే ఈ వాక్యాలన్నీ నాకు తెలిసినప్పుడు, ఏదన్నా సందర్భం నాకు వచ్చినప్పుడు, పలానా భక్తుల్లో జరిగిందా, నాకు కూడా జరిగింది, దేవుని స్తోత్రం అని నేనేం చేస్తానంటే సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుతాను. ఆమేన్ హల్లెలూయా. ఒకవేళ నీ జీవితంలో కూడా ఒంటరితనం ఏమైనా అనుభవిస్తున్నావా, లేదంటే శ్రమ ఏమైనా అనుభవిస్తున్నావా, లేదంటే ఇబ్బంది ఏమైనా అనుభవిస్తున్నావా, లేదంటే శోధన ఏదైనా సరే నీ మీద ఏలుబడి చేస్తే ఏమీ బాధ లేదు, దేవుని కాపరగా చేసుకో. ఇవేవి మనమేమి చేయలేవు. అందుకని గాఢాంధకారపు లోయలో నేను అక్కడ ఇంకొక మాట ఉంది, ఆ మాట మనం చదువుదాం. శాంతికరమైన జలంలో ఎద్దు నన్ను నడిపించుచున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను ఆ వచనం చెప్పు. ఆ వచనం చెప్పు. 4వ వచనం, గాఢాంధకారపు లోయలలో. ఆమేన్ హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పడదామా గట్టిగా. గాఢాంధకారపు లోయలలో సంచరించను, ఏ అపాయమునకు ఏం కాకూడదంట, నేను భయపడను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, మనం దేవుణ్ణి కాపరిగా చేసుకోవాలి. ఆయన మన ఎక్కడ ఉంచుతాడంటే పచ్చిక బయలు దగ్గరే ఉంచుతాడు అని అందరూ కూడా. నేను హల్లెలూయా. అక్క మీరాక ఇప్పుడున్న ఉద్యోగం కావాలా, మీ అమ్మాయికి ఇంకేమైనా ఉద్యోగం కావాలా? సరే, ఇప్పుడు జ్యోతి గారు అడుగుతా, మీ అబ్బాయికి ఇప్పుడు ఉన్న ఉద్యోగం ఆ జీతం సరిపోయిందా, ఇంకా కావాలా? ఇప్పుడు ఎస్తేరమ్మ గారు ఆ ఒక్క కారేనా, ఇంకా 4-5 కార్లు కొనాలా? మరి నీ తల్లి, అమ్మో నీకే ఎంత ఉంటే దేవుడికి ఎంత ఉండాలి నీ మీద? నేను అనేది అదే, నీకే ఎంత ఉంటే దేవుడికి ఎంత ఉండదు నీ మీద? దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను పచ్చిక బయలుల దగ్గరే, అంటే ఎక్కడైతే సమృద్ధి ఉందో, ఎక్కడైతే ఆశీర్వాదం ఉందో, ఎక్కడైతే దీవెన ఉందో, ఎక్కడైతే మేలుందో, ఎక్కడైతే కృప ఉందో, అక్కడే దేవుడు నిన్ను నన్ను ఉంచును గాక. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, గాఢాంధకారపు లోయలలో మనం సంచరించినా ఏ అపాయములకు భయపడాల్సినంత అవసరం లేదు. అసలు యేసుప్రభు చెప్పాడు, అక్కడక్కడ సముద్రాలు పొంగుతాయి, సునామీలు వస్తాయి, భూకంపాలు వస్తాయి, ఆకాశంలో నక్షత్రాలు రాలతాయి, సూర్యుడు నల్లగైతాడు, లేదంటే ఇంకొకటి వచ్చింది, ఇవన్నీ వచ్చినా మీరు భయపడాల్సినంత అవసరం లేదు అని అన్నాడు. ఆమేన్ హల్లెలూయా. అంటే అసలు భూమిని నెరవేరుస్తున్నా కానీ భయపడాల్సినంత అవసరం లేదంట, కానీ మనకు భయం వచ్చింది కదా. సముద్రం పొంగినా కానీ మనం భయపడాల్సినంత అవసరం లేదు, కానీ మనకేమొచ్చింది? భయం వచ్చింది. నేను అనేది అదే, భయము లేని విశ్వాస జీవితాన్ని నాకు ఇవ్వు ప్రభు అని మనం ప్రార్థన చేసుకోవాలి. ఆమేన్ హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా? మీరు నమ్మండి ప్రియమైన దేవుని పిల్లలారా, మనకి కూటమి పెట్టుకునే ముందు మీకు మొన్న చెప్పానో చెప్పలేదు నాకు తెలియదు, కానీ ఇప్పుడు మళ్ళీ గుర్తుకొచ్చింది చెప్తున్నాను. ముందు వర్షాలే పడుతున్నాయి కదా, వర్షాలే పడతాయి అనుకుంటున్నాను, కానీ నాకైతే మాత్రం వర్షం పడదు అనే సంపూర్ణమైన నమ్మకమే నాకుంది. అందుకని నేను 3 రోజులు ముందే సరుకులు కూడా తీసుకొచ్చాను. ఆమేన్ హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చిన నడిపింపే నేను చెప్తున్నాను. మీరు కూడా ఏం చేయాలంటే ఆ విశ్వాసాన్ని మనం పొందుకోవాలి. ఆమేన్ హల్లెలూయా. అది మనం పొందుకుంటే వర్షం మనకు కనపడదు. ఇప్పుడు అది నేను పొందుకున్నా కాబట్టి వర్షం నాకు కనపట్ల, గాలి దుమ్ములు నాకు కనపట్ల, కరెంట్ ఉంటుందో ఉండదో కనపట్ల. అసలు కరెంటు ఉన్నా లేకపోతే మనం జనరేటర్ తీసుకొచ్చు, అన్ని మేలుకుతో ముందు చేశాం. దేవుని స్తోత్రం కలుగును గాక. విశ్వాసం అనేది మనలో కనుక ఉంటే ఖచ్చితంగా దేని గురించి కూడా మనం భయపడాల్సినంత అవసరం ఉండదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి, గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయమునకు. అంటే అసలు ఇదేంది? మన యాత్రే గాఢాంధకారపు లోయ. ఆ రోజు ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజలు విడిపించబడ్డారు, వారి యాత్ర కూడా గాఢాంధకారపు లోయే. ఈ రోజు మనం కూడా లోకం నుంచి విడిపించబడ్డాం, మనం కూడా అదే యాత్ర.
దేవుని స్తోత్రం. కానీ కొన్ని అపాయాలు ఉంటే దేనికి మనం భయపడాల్సినంత అవసరం లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన కృప దేవుడు మనందరి మీద కుమ్మరించును గాక. చివరిలో ఒక మాట ఉంది, 6వ వచనం ఒక మాట చదువు. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చుచున్నవి. హల్లెలూయా. దేవుడిని మనం కాపరిగా చేసుకుంటే ఆశీర్వాదం, దీవెనలు, సమృద్ధి ఉన్న చోట దేవుడు మనం ఉంచుతాడు. రెండోది, గాఢాంధకారపు లోయలలో మనం సంచరించిన ఏ అపాయమునకు భయపడాల్సినంత అవసరం లేదు. నీకు భయం ఉంటే భయం నుంచి విడుదల పొందాలని ప్రార్థన చేసుకో. దావీదు కూడా ఏమని చెప్పాడంటే, నా దేవుడు నన్ను సమస్త భయముల నుంచి దేవుడు నన్ను విడిపించాడు. ఇప్పుడు జ్యోతికను ప్రభువుకి భయం. సాయంత్రం ప్రార్థన ఉంది, అసలు చికెన్ ఎక్కడ ఉండాలి, పలావ్ ఎక్కడ ఉండాలి, అసలు పుల్లలు మరి సరిపోతాయా, వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ కూర్చున్నా అదే మనది. దేవుని స్తోత్రం హల్లెలూయా. అందుకని విశ్వాసం ఉండును గాక మీరు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కాపరిగా చేసుకుంటే ఏ అపాయమునకు మనం భయపడాల్సినంత అవసరం లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. వర్షం పడితే పక్కమ్మడి చర్చి ఉంది, చర్చిలో పెట్టుకోవచ్చు, చక్కగా ప్రార్థన జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక మార్గం ఉందిగా, మార్గం లేకపోతే మనం బాధపడాలి. తర్వాత ఏమంటున్నాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చుచున్నవి. దేవుని కాపరిగా చేసుకుంటే కృపాక్షేమాలు మన వెంట వస్తాయి. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలంటే రెండు తీర్మానాలు. దేవుని కాపరిగా చేసుకోవాలి. రెండోది ఏంటంటే, దేవుని మందిరంలో నేను నివాసము ఉంటానయ్యా, నేను ఈ మందిరంలో నివాసం చేస్తానయ్యా అని ప్రార్థన చేయాలి. దేవుడి వాక్యం మనందరి హృదయాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.